ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషను. సో ఇక్కడ వచ్చేసి మేము రెడీ అయిపోయామండి. సో ఇక్కడ మేము హోటల్ చెక్అవుట్ అవుతా ఉన్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళేసి నెక్స్ట్ మేము వేరే స్టేషన్కి వెళ్ళాలండి. సో ఇదే అండి మేము కుంభకోణంలో స్టే అయిన హోటల్ వచ్చేసి లండన్ రెసిడెన్సీ అండి. సో లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా హోటల్ ఎలా ఉంది, మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందని. సో ఇక్కడ నుంచి మేము ఆటోలో బయలుదేరుతా ఉన్నామండి. సో ఆటోలో కుంభకోణం రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ నుంచి మళ్ళీ తంజావూరు వెళ్ళాలండి. బై ట్రైనే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ మేము బయలుదేరిపోయామండి. సో తమిళనాడులో వచ్చేసి మనకు ఫుల్ ఆఫ్ హీట్ అండి, ఎక్కువ హీట్ ఉంటుంది. అంటే మనకు చలి పెట్టడం, వర్షాలు చాలా చాలా తక్కువే. అంటే మేము వెళ్ళిన టైంలో అయితే అసలు వర్షాలే లేవండి, ఫుల్ హ్యూమిడిటీ, చెమటలు పట్టేస్తూనే ఉంటాయి అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కుంభకోణం రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. సో ఇక్కడ మేము స్టేషన్కి వచ్చేసామండి. ఇదేనండి కుంభకోణం రైల్వే స్టేషను. మీకు ఫస్ట్ మేము కుంభకోణంలో దిగేటప్పుడు ఫస్ట్ స్టేషన్ని చూపించాను కదా, సో మళ్ళీ వెళ్తా ఉన్నప్పుడు చూపిస్తూ ఉన్నాను చూడండి. సో మేము స్టేషన్కి ఎంటర్ అయ్యేసరికి 6:46 అలా అయిందండి టైము. సో మేము ఒక 10 minutes పైన వెయిట్ చేసాము ట్రైన్ కోసము. సో ఇక్కడ నుంచి మాకు గంట పైన పట్టిందండి తంజావూరు రైల్వే స్టేషన్ అనేది. సో ఇదేనండి కుంభకోణం రైల్వే స్టేషను, చూపిస్తూ ఉన్నాను చూడండి. సో ఇక్కడ నుంచి మనకు తంజావూరు అనేది కొంచెం లాంగే ఉంటుందండి. ఇంకా మేము ట్రైన్లో వెళ్తేనే మాకు 1 hour పైన పట్టింది. మేబీ బై రోడ్ అంటే బస్ ఆర్ కార్లో అయితే కొంచెం కొంచెం షార్ట్ కట్స్ ఉండొచ్చేమో. ట్రైన్ కాబట్టి షార్ట్ కట్స్ అలాంటివి ఏమి ఉండవు కదా. సో దానికోసమని మాకు 1 hour పైనే పట్టింది. సో ఇక్కడ మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నామండి ట్రైన్ కోసము. సో మార్నింగ్ అప్పుడే చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ జర్నీస్ అన్నీ చాలా బాగుంటాయి కదా. సో తమిళనాడులో మాకు కొంచెం ఇది కొంచెం వర్షాకాలం అయినా కానీ మాకు కొంచెం ఎక్కువ సమ్మర్ ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే కొంచెం హీట్ ఎక్కువ ఉందండి. సో దానికోసమని కొంచెం సమ్మర్ ఫీలింగే వచ్చిందండి మాకు. సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ దిగేసామండి. ఇది వచ్చేసి మేము తంజావూరు స్టేషన్ దిగేసాక మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. సో ట్రైన్ దిగేసరికి మాకు వచ్చేసి 8 అయిందండి టైము. సో 1 hour పైనే పట్టింది మాకు. సో ఇక్కడ నుంచి మేము ఇంకా బయటికి వెళ్తా ఉన్నాము స్టేషన్ బయటికి. సో స్టేషన్ బయటికి వెళ్ళాక ఆటో తీసేసుకొని మేము బృహదీశ్వరాలయం వెళ్ళామండి. సో ఇక్కడ నుంచి మెట్లు. సో ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్తా ఉన్నాము స్టేషన్ నుంచి. సో ఇది మేము ట్రైన్లో వస్తున్నప్పుడు తీసిన ఇదండి క్లిప్పు. ఎంత బాగుందో చూడండి అసలు. తమిళనాడులో ఎక్కువ గ్రీనరీ ఉంటుందండి. కొంచెం వాటర్ ఫెసిలిటీ చాలా ఎక్కువ ఉండేసరికి ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. ప్లస్ ఎర్లీ మార్నింగ్ మనకి జర్నీస్ అనేది మంచి గ్రీనరీలో చేస్తే మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. సో ఇక్కడ నుంచి మేము స్టేషన్ బయటకు వచ్చాక మనకి ఇలాంటి ఆటోస్ ఉంటాయండి. ఇది నార్మల్ ఆటో కాదండి. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫోటో. సో ఇలా ఉంటుంది. అంటే మినీ బస్కి తక్కువ, ఆటోకి ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. సో ఈ ఆటోలో ఏంటంటే మనకు జస్ట్ 10 రూపీసే ఛార్జ్ చేస్తారండి per one. ఒక్కరికి 10 రూపీసే ఛార్జ్ చేస్తారు. వేరే ఆటోలో అయితే ఒక్కరికి 50-60 కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఆటో మీరు ప్రిఫర్ చేస్తే చాలా బెటర్ అండి. సో మనం వచ్చేసామండి. ఇదేనండి బృహదీశ్వరాలయము. మనం ఇలా రాగానే మనకి రోడ్డుకి రైట్ సైడే ఉంటుందండి టెంపుల్. రోడ్డు పక్కనే ఉంటుంది. మళ్ళీ మనం ఎలాంటి వాక్ అలా చేయాల్సిన అవసరం లేదు. సో పక్కనే ఉంటుంది చూడండి. అసలు ఏమి కట్టడం అండి అసలు బృహదీశ్వరాలయం అంటే అప్పట్లో ఎంత బాగా కట్టారనేది చూడండి అసలు. ఏంటంటే టెంపుల్ మనకి మొత్తం రాతి కట్టడం అండి. ఎలాంటి పెయింటింగ్స్ ఎలాంటివి ఉండవు, జస్ట్ న్యాచురల్గా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. చిన్నప్పుడు బుక్స్లో చదువుకోవడమే ఫస్ట్ టైం అండి నేనైతే చూస్తున్నాను. చాలా బాగుంది. సో మనం ఇలా లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ అనేది చెక్ చేస్తారండి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ రాగానే మనకి ఇక్కడ లోపల లగేజ్ ప్లస్ స్లిప్పర్స్ పెట్టేసేది ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనం ఏమైనా కొనాలంటే చిన్న చిన్న బొమ్మలు అలాంటివి ఉంటాయి కదా, సో అవి కూడా ఉంటాయి. సో ఇక్కడ మేము వచ్చేసి దర్శనం చేసేసుకున్నాము. అక్కడ ఏం లోపల ఫోన్ అలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది కూడా తీసుకెళ్దామని అనుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి బయట చూడండి ఎంత బాగుందో అసలు. సో మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో వారాహి అమ్మవారు ఉంటారండి. చిన్న టెంపుల్ ఉంటుంది వారాహి అమ్మవారిది. సో నెక్స్ట్ లోపలికి రాగానే మనకి స్ట్రైట్గా నందీశ్వరుడు ఎదురుగ్గా మనకి గర్భగుడి ఉంటుందండి. సో బృహదీశ్వరాలయంలో మనకి మహాశివుడు కొలువై ఉంటాడండి. చాలా 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 బాగుంది అసలు బృహదీశ్వరాలయం. అంటే పురాతన కట్టడాలు కాబట్టి అసలు ఆ కట్టడం ఎలా కట్టారో తెలియదు కానీ ఎంత బాగుందంటే, అండ్ గోడలు కూడా ఎంత పెద్ద పెద్దవంటే చాలా పెద్దవి. ఇక్కడ చూడండి మీకు నందీశ్వరుని చూపిస్తూ ఉన్నాను. చాలా పెద్దగా ఉంటారు నందీశ్వరులు.
సో ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు. ఆ గోపురాలు చూడండి, ఆ గోడలు చూడండి, అంటే శిల్పాలు అలాంటివి ఏమి ఉండవు. నార్మల్గా చాలా న్యాచురల్గా ఉంటుంది టెంపుల్. అసలు ఎలా కట్టారో అనిపిస్తూ ఉంటుంది నాకైతే చూసేటప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి, అందులో అన్నిట్లో కూడా శివలింగాలు కనిపిస్తాయండి. ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా, సో అక్కడ అన్ని చిన్న శివలింగాలు, ప్రతిష్ఠించిన శివలింగాలు ఉంటాయి కదా, సో అవి. సో ఇక్కడ చూడండి అసలు టెంపుల్ మెయిన్ గర్భగుడిలో పైన గోపురం ఉంటుంది కదా, దాని చుట్టూ బర్డ్స్, పక్షులు చూడండి ఎంత బాగా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాయి. మేము వెళ్ళినప్పటి నుంచి అదే చూస్తూ ఉన్నానని, ఎంత బాగా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాయని. మనం కూడా అంత బాగా ప్రదక్షిణ చేయమేమో చూడండి, అన్ని నేచర్కి ఎంత బాగా తెలుస్తుందో చూడండి అసలు. ఎంత బాగా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాయో, ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాయండి, నాకు తెలిసి డైలీ చేస్తాయేమో. మేము వెళ్ళిన టైంలో ఇది చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా శివలింగాలు ఉంటాయని, ప్రతిష్ఠించిన శివలింగాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. సో లోపల కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ లైన్ మొత్తం శివలింగాలే ఉంటాయండి, ఈ వైపు మొత్తం శివలింగాలే లోపల. సో ప్రతిష్ఠించిన ఉంటాయి కదా, సో అవి అండి ఇవి. చాలా పెద్ద టెంపుల్ అండి బృహదీశ్వర ఆలయం అసలు. సో అక్కడ వచ్చేసి ఈ మనకి ప్రసాదం సెట్ లాగా ఇస్తారు కదండి, సో అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మీకు. ఇలా మంచి కొంచెం కవర్లో ఇస్తారు. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి పసుపు కుంకుమ అండి. సో ఫస్ట్ ఏ టెంపుల్లో అయినా ఫస్ట్ పసుపు కుంకుమే కదా, సో ఇక్కడ పసుపు కుంకుమ అండి. సో నెక్స్ట్ వచ్చేసి బూందీ లడ్డు ఉంటుంది కదా, సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లడ్డు ఇచ్చారండి. ఒకటి వచ్చేసి బూందీ లడ్డు అండి, ఇంకొకటి వచ్చేసి రవ్వ లడ్డు అండి. కానీ ఆ రవ్వ లడ్డు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా. అంటే నార్మల్ రవ్వ లడ్డు కంటే ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ హాట్ కూడా ఇచ్చారండి మనకి, ఇక్కడ చూపిస్తున్నాను కదా అవి కూడా. అండ్ అరిసెలు, అత్రాసులు అంటారు కదా, అవి కూడా ఇచ్చారండి. సో ఇవన్నీ ఇక్కడ మా అత్తయ్య పెట్టి ఇలా పెట్టి చూపిద్దాము అంటే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. సో ప్రసాదాలు అయితే టేస్ట్ చాలా బాగుంది. సేమ్ మనం ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ అస్సలు రాదు ఎందుకో మరి. ప్రసాదంకి దేవుడు అంటే ఎంతకైనా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు టేస్టే వేరు కదా, సో అలా అని చాలా బాగున్నాయి ప్రసాదాలు. సో ఇక్కడ మీకు ఇక్కడ లుక్ చూపిస్తున్నాను చూడండి, అది లోపలికి వెళ్ళిన తర్వాత లుక్ అండి. ఎంత బాగుందంటే అసలు పీస్ఫుల్గా. ప్లస్ మేము వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదంటే 9 తర్వాత, మార్నింగ్ కాబట్టి సన్ను కూడా పెద్దగా లేడండి, ఎండ లేకపోయేసరికి చాలా ప్రశాంతంగా ఉండింది. సో ఇది వచ్చేసి బయట సైడ్ అండి, అంటే టెంపుల్ స్టార్టింగ్లో చూపించాను కదా ఎంట్రన్స్లో అక్కడ అండి. సో మనకి రోడ్డు పక్కనే ఉంటుందని చెప్పాను కదా అది. సో గోడలు కూడా చూడండి ఎంత పెద్ద గోడలు, అస్సలు అంటే వేరే వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్తో తప్ప వేరే ఎక్కడ కూడా అలవ లేకుండా చాలా పెద్దగా పెట్టారు. అండ్ ఇక్కడ అద్వైత్ వచ్చేసి ఫొటోస్ తీస్తూ ఉన్నాడండి మా హస్బెండ్. సో దానికోసం అక్కడ సైలెంట్గా నిల్చొని ఉన్నాడు. సో ఇది లోపల అండి, వ్యూ లోపల చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇక్కడ కూడా లోపల కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి, ఎంత గ్రీనరీ ఉందంటే అసలు చెట్లు అని. అండ్ ఈ టెంపుల్కి చుట్టుపక్కల అన్నీ కూడా మనకి ఏంటంటే కొబ్బరి చెట్లు మొత్తం నాటారండి చూడండి, మీకు చూస్తే అర్థమైపోతుంది, ఫుల్ గ్రీనరీ ఉందండి. అండ్ ఇది లోపలికి వెళ్ళే దగ్గర గర్భగుడి అక్కడ మనకు కనిపిస్తుంది. లోపల గోపురాలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. అక్కడ మధ్యలో కనిపించేది నందీశ్వరుడు అండి, లోపల ఇంకా మనకి శివుడు ఉంటాడు గర్భగుడిలో. సో చూడండి ఎంత బాగుందో అసలు, టెంపుల్ అయితే చాలా బాగుంది. సో మీరు కుంభకోణం, తంజావూరు వెళ్తే డెఫినెట్గా ఇలాంటివి మీరు చూడాల్సిందే. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.